హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 475 DI MS XP ప్లస్ బండి అనమాట. ఇదైతే సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్, డీటెయిల్స్ అనేది చెప్తాను. అక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా సరే మహీంద్రాలో 475 DI MS XP ప్లస్ బండి తీసుకోవాలనుకున్నా లేదా మంచి కొత్త వెహికల్ కావాలనుకున్నా సరే వీడియో మొత్తం చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈరోజు చాలా వెహికల్ అనమాట. ఇలాంటి వెహికల్స్ అనేది చాలా అయితే ఉన్నాయి అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారన్న, మాకు ఈ లొకేషన్లో ఉంటే చూడు, మాకు ఆ లొకేషన్లో వెహికల్ కావాలని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ప్రతి ఒక్క లొకేషన్ నుంచి వెహికల్స్ అనేది వస్తుంటాయి, కానీ మీరైతే వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. పర్టికులర్గా మీ దగ్గరికి అయితే రావు కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట. ఎవరైతే వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారో మీరైతే ఆ యొక్క లొకేషన్కి వెళ్ళండి. ఇంజిన్ మొత్తం చెక్ చేసుకోండి, పేపర్లు మొత్తం చెక్ చేసుకున్నాక మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. ఈరోజు మీ ముందుకు వచ్చిన వెహికల్ కూడా మహీంద్రాలో 475 DI MS XP ప్లస్ బండి అనమాట. ఇది వచ్చేసి 2022 11వ నెల అయితే తీసుకున్నారు, కానీ డెలివరీ వచ్చేసి 2023లో అయితే జరిగిందనమాట. డెలివరీ వచ్చేసి మనకి 2023లో అయితే తీసుకున్నారు. జనవరిలో 2023లో తీసుకున్నారు. కాబట్టి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నా సరే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట. వెహికల్ అయితే రిపేర్ అన్న మాట అయితే లేదని అయితే చెప్తున్నారు. తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా చాలా తక్కువ రీడింగ్ అయితే తిరిగిందని కూడా అయితే చెప్తున్నారు. పెద్దగా యూజ్ చేయలేదని కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిద్ది అనమాట. వాడిన చెప్పే ప్రైస్ వచ్చేసి 5,70,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. అలాగే వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ పక్కన మనకి చిన్న గాజులూరుపాలెం అనే మండలంలో అయితే ఉందన్నమాట. చుండూరు అనే మండలం పక్కన అయితే ఉంది. అంటే బాపట్ల డిస్టిక్ చుండూరు అనే మండలం పక్కన ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి ఇంకా మరిన్ని వెహికల్స్ కావాలనుకున్నా సరే వాడితో మాట్లాడండి. మీకు ఇంకా వాడి దగ్గర కూడా 2-3 వెహికల్స్ అయితే ఉన్నట్టు ఉన్నాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదే కాకుండా ఇంకా వేరే వెహికల్ తీసుకోవాలనుకున్నా సరే మహీంద్రాలో వాడితో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రస్తుతం అయితే ఈ యొక్క వెహికల్ అయితే అమ్ముతున్నారు వాండర్ అనేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాయి అనమాట. అలాగే మీకు కావాల్సిన లొకేషన్లో వెహికల్ ఏమన్నా కావాలనుకున్నా సరే కింద కామెంట్ చేయండి. అలాగే మీకు మీ దగ్గర ఉన్న వెహికల్ ఏదైనా అమ్మాలి అనుకున్నా సరే నా నెంబర్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుందన్నమాట. ఆ యొక్క నెంబర్కి మీ దగ్గర ఉన్న వెహికల్స్ పంపించండి. ఈ విధంగా వీడియో అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి వెహికల్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. మీ దగ్గర 2000 మోడల్ ఉన్న, అంటే ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా సరే వెహికల్ ఉన్నా సరే పంపించండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించిన వెహికల్స్ అయ్యాయి అనమాట. పాత వెహికల్స్ అయితే తీసుకోవాలని అయితే చూస్తున్నారు. ఇప్పుడు చాలా కాస్ట్ అయితే ఉంటాయి. ఎందుకు రెండు నెలలు ఒక సంవత్సరం ఇచ్చేసుకొని పక్కన పడేస్తే దానికి వేరే వెహికల్స్ కొత్తవి కొంటాం ఎందుకని చాలామంది పాత అయితే అడుగుతున్నారు అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే పంపించండి. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా సరే మన ఛానల్లో వీడియో అనేది చేస్తాను. దగ్గరలో ఉంటే మీ దగ్గరకు వచ్చి తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట.